అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆంజనేయులు, తాడపత్రి ర్యాండమ్ అగ్రోవేట్ సేల్స్ ఆఫీసరు. వ్యవసాయానికి ప్రధాన వనరు భూమి. భూమి ఎంత ఆరోగ్యంగా ఉంటే పంట దిగుబడులు అంత ఆరోగ్యంగా ఉంటాయి. రైతులు ఈ మధ్య కాలంలో రసాయన ఎరువులు ఇస్తూ జీవ ఎరువులైన హ్యూమిక్, ఆర్గానిక్ కార్బన్, సీవీడు ఇలాంటివి మర్చిపోయారు. అలాగే ఈరోజు మనం పుట్లూరు మండలం అరటాల గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ వచ్చేసి ఒక రైతు ఇక్కడ తోటలో ఉన్నాడు. ఆయన వచ్చేసి ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ ఎరువులు వాడుతున్నారో లేదా కనుక్కొని మనం ఒకసారి అడుగుదాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఏం పేరన్నా? నా పేరు షరీఫ్. ఓకే. ఎవరన్నా ఇది? పుట్లూరు మండలం అరటాల విలేజ్. విలేజ్. ఎన్ని ఎకరాలన్నా ఇది మొత్తం? అరటి 3 ఎకరాలు. 3 ఎకరాల. ఏది రకం ఏది అరటిలో? అరటిలో ఇది నాగార్జున రకం. ఇది నాగార్జున. ఓకే ఓకే అన్న, మీరు వచ్చేసి మొక్కలకు సీవీడు, హ్యూమిక్, ఫల్విక్ ఈ విధంగా ఇస్తారా? ఆర్గానిక్ కార్బన్ దొరికితే మిగిలేదన్న. ఇవ్వలేదా? ఎంతసేపు రసాయన ఎరువులతోనే వెళ్తున్నారు. ఓకే ఓకే. మీకు ఈరోజు మా కంపెనీ, మా ర్యాండమ్ అగ్రోవేట్ తరపు నుంచి మీకు వచ్చేసి సేంద్రియ కార్బనము, ఆ కార్బన్ ఇవ్వడం వల్ల మొక్కకు ఎలాంటి ఉపయోగాలు అనేది నేను మీకు ఒకసారి వివరిస్తాను. చెప్పేదే కావాలా? చెప్పేదే కావాలా? మా కంపెనీ వల్ల అందుకోసమనే ఉండేది. మనకు వచ్చేసి జీవ ఎరువులని ఉంటాయన్న. సివిడి ఎక్స్ట్రాను, హ్యూమిక్ యాసిడ్, ఆర్గానిక్ కార్బను, సిలికాను, ఇలా కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయన్నమాట. ఈరోజు వచ్చేసి మీకు ఆర్గానిక్ కార్బనము, దాని ఉపయోగాల గురించి చెప్తాం. ఆర్గానిక్ కార్బనం అంటే ఈ సేంద్రియ ఎరువు అనమాట. సేంద్రియ ఎరువు అంటే మనం పేడ అందిస్తాం కదా, ఎరువుల పశువుల ఎరువు, దాన్ని సేంద్రియ కార్బనం, ఆర్గానిక్ కార్బనం అని ఇంగ్లీష్లో అంటారు. మీరు రైతులు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు యూరియా, డిఏపి 14-35-14, పొటాష్ ఇలా వెళ్తున్నారు. ఈ ఆర్గానిక్ కార్బనం, సీవీడు ఇలా వెళ్ళడం లేదనమాట. మా కంపెనీలో వచ్చేసి బయోనిక్స్ అనేది ఆర్గానిక్ కార్బన్ అనేది ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. ఆ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల జీవ ఎరువు అనమాట. మనం కృత్రిమ రూపంలో ఇవ్వడానికి లేదు. ఏమున్నా మనం పేడెరువు పెట్టాలి. ఒకవేళ ఆ పేడెరువు మీకు పశువుల ఎరువు దొరకని పక్షంలో మీరు వచ్చేసి ర్యాండమ్ ప్రోడక్ట్ వాడండి. ర్యాండమ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోనిక్స్ అని వస్తుంది, అది వాడండి. దాన్ని ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే నేల సారాన్ని పెంచుతుంది, నేల తేమ శాతాన్ని పెంచుతూ మొక్క ఆరోగ్యానికి అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మీ పెట్టుబడి వ్యవసాయానిపై మీరు మితిమీరిన వ్యయం తగ్గించి, పెట్టుబడులు తగ్గించి మీకు అధిక లాభాలు చేకూరుస్తుంది. ఓకేనా? ఇంకా వచ్చేసి ఇవ్వడం వల్ల మీకు మొద్దు కూడా బాగా లాభ అవుతుంది అన్న. మిగతా పోషకాలు ఏదైతే మీరు ఇచ్చింటారో, అంటే ఇక్కడ పెట్టింటారు కదా మీరు డిఏపి ఇలాంటివి పెట్టింటారు కదా, ఇలాంటి ఎరువులను మీరు ఆర్గానిక్ కార్బన్ అంటే బయోనిక్స్ ఇవ్వడం వల్ల అది లాక్కుంటుంది అనమాట. భూమి వేర్ల ద్వారా తీసుకొని మొక్కకు అందిస్తుంది. ఆటోమేటిక్ గా మొక్క గ్రోతింగ్ బాగా పెరుగుతుంది, మొద్దు పడుతుంది. ఓకేనా? థ్యాంక్స్ అన్న. మీరు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు షరీఫ్ గారికి ధన్యవాదాలు. తెలివైన రైతు ఎప్పుడైనా కానీ ర్యాండమ్ ఉత్పత్తులు వాడి ముందుకెళ్తారు.